కాదోలా రోడ్డు మీద బండో కారో తీసినప్పుడు ఎంత జాగ్రత్తగా పోవాలి? అరే ఈ స్పీడ్గా పోతే ఏమొస్తుంది? అంత ఎమర్జెన్సీ పనులు ఏముంటాయి? కొంచెం ఎటమటం అయితే కుటుంబం పరిస్థితి ఏంది? ఇది ఆలోచించరా? ఇట్లా ఎన్ని మాటలు చెప్పినా ఎవరి పోకట వాళ్ళదే, ఎవరి ఈ స్పీడు వాళ్ళదే. ఈ స్పీడ్గా పోతే ఏమొస్తుందో నాకు అర్థం కాదు. అగో వాళ్ళ పరిస్థితి చూడండి మీరే, ఈ స్పీడ్గా దంచకపోతే ఏమైందో. ఈ రోడ్డు మీద ఎవరి పోకట వాళ్ళదే, ఎవరి బిజీ వాళ్ళదే కదా. అంతల్నే ఏమైందంటే అబ్బర బిడ్డ కారును గుద్దిండు కదా. ఇంకా నయము ఈడ కిస్మత్ చూడుర్రి, బండికి ఏం కాలేదు, మనిషికి ఏం కాలేదు. అంత స్పీడుతోని గుద్దిన పుర్సత్తుగా నిలబడి ఆ కారు డ్రైవర్కే డాగు పెడతాండు. అసలు నన్ను అడిగితే ఈడ ఈ కారు అయినదే తప్పు. గట్లది ఇప్పుడేంది ఈ పిల్లగాడు కూడా గంత ఈ స్పీడ్తో వచ్చుడు అవసరమా? ఇగో ఇప్పుడు ఆ భూపాలపల్లి జిల్లాల చూడురోళ్ళ ఏమైందో కథ. ఆర్టీసీ బస్సును లారీ రెండు దంచకపోతాన్నాయి. ఆ రెండిటి నడుమ ఈయన ఇరుక్కపోయిండు, కాలుకు దెబ్బలు దాకినాయట. బస్సు పోతుంటే ఈ బస్సు అయినను ఈ లారైనా ఓవర్టేక్ చేద్దాం అనుకున్నట్టున్నది. ఇక ఈ రెండిటికన్నా ఈ బండి అయినా ఇంకా ఈ స్పీడ్గా దంచుకోపోదాం అనుకున్నాడు కావచ్చు. లాస్ట్ కథ ఇగో ఈ కథ అయింది. ఇప్పుడు చూడు ఈ దిక్కుమాలిన ఈ స్పీడ్ చేయబట్టి ఇంట్లోళ్ళకు లుక్సానా కాదా? బాధ అంతా ఇంట్లోళ్ళకేనాయే. అందుకే అతివేగం ప్రమాదకరం అని ఉత్తపచ్చిగా అనలేదొల్లా, నిదానమే ప్రధానం అని పొద్దుగా చెప్తలేరు. పాటించురి బై.